శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిష్య పాఠాలు అనే అంశంలో ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం. ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే అన్ని గ్రహాలకి వస్తాయి, అన్ని లగ్నాలకి. ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అసలు చతుర్థం నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే ప్రాథమిక విద్య, వాహనాలు, భూములు, మాతృస్థానము, తల్లి, వీటి గురించి తెలుసుకోవచ్చు చతుర్థం గురించి. ఇక చతుర్థంలో ఉండే గ్రహాలు ఏదైనా సప్తమ దృష్టితో దశమ భావాన్ని చూస్తాయి. అంటే దాని ఇంపాక్ట్ జాబ్ మీద కూడా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మెయిన్, ఆ తర్వాత లైట్గా జాబ్ ఎలా ఉంటుంది, మాతృస్థానంలోనే ఉద్యోగం చేస్తారా లేదా, ఇవన్నీ విషయాలు చతుర్థం ద్వారా తెలుసుకోవచ్చు. ఇటువంటి చతుర్థంలో ద్వితీయాధిపతి కనుక ఉంటే సో ధన సంపాదనలోను, కుటుంబంలోను ద్వితీయాధిపతి పాత్ర ఉంటుంది. అంటే ద్వితీయాధిపతి పాత్ర విద్యలోను, ధన సంపాదనలోను, కుటుంబంలోను, వీటన్నిటిలో ద్వితీయాధిపతి పాత్ర ఉంటుంది. ఎలా ఉంటుంది, ఏ గ్రహానికి ఎలా ఉంటుంది, ఏ లగ్నం వారికి ఎలా ఉంటుంది అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం. సో మేషలగ్నం వారికి తీసుకుంటే ద్వితీయాధిపతి ఎవరవుతారు? శుక్రుడు అవుతాడు. సో మళ్ళీ ఇక్కడ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది, బాగా చూడండి, చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మేషలగ్నం వారికి శుక్రుడు ద్వితీయాధిపతి, మరియు కన్యా లగ్నం వారికి కూడా శుక్రుడు ద్వితీయాధిపతి. సో ఈ బ్లాక్ కలర్లో ఉండేటటువంటిది మేషలగ్నము, బ్లూ కలర్లో ఉండేటటువంటిది కన్యా లగ్నం. ఒకే చాట్లో రెండు లగ్నాల వాళ్ళకి జస్ట్ రిప్రజెంట్ చేశాను ఇక్కడ. సో మేషలగ్నం వారికి శుక్రుడు చతుర్థంలో ఉంటే ఎక్కడ? కర్కాటకంలో ఉంటాడు. అలాగే కన్యా లగ్నం వారికి శుక్రుడు చతుర్థంలో ఉంటే ఎక్కడ? ధనురాశిలో ఉంటాడు. సో మేషలగ్నం వారికి ఎప్పుడైతే శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడో విద్యాభ్యాసంలో కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఎందుకంటే శుక్రుడు కర్కాటకంలో కంఫర్ట్గా ఉంటాడు, చంద్రుడికి శుక్రుడికి పడదు, శుక్రుడికి చంద్రుడికి పడదు. కాబట్టి శుక్రుడు కర్కాటక రాశిలో కొంత ఇబ్బందిగా ఉంటాడు. ఎందుకంటే ఒక శత్రువు ఇంట్లో ఎవరైనా సరే ఉండాలంటే కొంత డిస్కంఫర్ట్గానే ఉంటారు. అలాగే శుక్రుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కొంత డిస్కంఫర్ట్గా ఉంటాడు. కాబట్టి మేషలగ్నం వారికి విద్యాభ్యాసంలో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చాలా కష్టపడి ఎఫర్ట్ ఎక్కువ పెట్టి చదవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఏదో ఒక అడ్డంకులు వస్తుంటాయి. విద్య అయిపోయింది, ఉద్యోగంలోకి వెళ్ళాలి, అక్కడ కూడా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఎనిమి అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఏదో మేనేజర్ రూపంలో కావచ్చు, కొలీగ్ రూపంలో కావచ్చు, ఇంకొకటి రూపంలో కావచ్చు. ఎనిమి అనేటటువంటి ఏదో ఒక డిస్కంఫర్ట్, ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఉద్యోగంలో కూడా, విద్యాభ్యాసంలో కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఎంత కష్టపడి చదివినా అనుకున్న మార్కులు రాకపోవడం, కంఫర్ట్గా ఉండకపోవడం, ఇలాంటివి ఉంటాయి. అంతేకాకుండా తల్లితో కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. తల్లికి అనారోగ్య సమస్యలు కలగడం కానీ, లేదా తల్లితో ఇబ్బందులు కానీ మేషలగ్నం వారికి. ఇక కన్యా లగ్నం వారికి వస్తే శుక్రుడు ధనురాశిలో ఉన్నాడు. సో విద్యాభ్యాసం అంతా పర్వాలేదు, బాగానే ఉంటుంది, మంచి విద్యలు నేర్చుకుంటారు, తల్లితో కూడా మంచి అటాచ్మెంట్ ఉంటుంది. తల్లి నుంచి కూడా ఇద్దరు లగ్నాల వాళ్ళకి ఆస్తి వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. తల్లి నుంచి, తరపున బంధువుల నుంచి కానీ, తల్లి నుంచి కానీ కొంత ఆస్తి రావడం కానీ, లేదా తల్లి టీచర్గా ఉండడం కానీ. ఎందుకంటే స్కూల్ కదా, ఫోర్త్ హౌస్ అంటే విద్యాభ్యాసం అని చెప్పుకున్నాం. అటువంటి ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నంటే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఒక టీచర్గా ఉండే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఉద్యోగం మాత్రం మాతృభూమిలో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 7th ఆస్పెక్ట్తో 10th హౌస్ని చూస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఉద్యోగం మాతృభూమిలో చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మధ్యలో వేరే దశలు వచ్చినప్పుడు మారుతూ ఉంటాయి. ఇది ఒక లెసన్స్లా నేర్చుకోవాలి కాబట్టి ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రెడిక్ట్ చేసేటప్పుడు మిగతాటన్ని అనలైజ్ చేయడం ఎలాగంటే తర్వాత నేర్పించడం జరుగుతుంది. ఇక అదే ద్వితీయాధిపతి చతుర్థంలో వృషభ లగ్నం వారికి ద్వితీయాధిపతి ఎవరవుతాడు? బుధుడు అవుతాడు. అలాగే ఇంకొక లగ్నం వారికి కూడా బుధుడు ద్వితీయాధిపతి అవుతాడు. ఎవరికంటే సింహలగ్నం వారికి. సో వృషభ లగ్నం వారికి చతుర్థంలో బుధుడు, అలాగే సింహలగ్నం వారికి చతుర్థంలో బుధుడు, ద్వితీయాధిపతి బుధుడు ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఇక్కడ చూసుకుంటే బుధుడు సింహరాశిలో ఉన్నాడు, ఎస్ బాగుంటుంది. ఇంకొక బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది, చాలా మైనర్ డిస్కంఫర్ట్, బట్ ఓకే. సింహరాశిలో ఉన్న బుధుడు మాత్రం చాలా బాగుంటుంది. సో వృషభ లగ్నం వారికి, సింహలగ్నం వారికి బుధుడు చతుర్థంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే విద్యాభ్యాసంలో మంచి మార్కులు సాధిస్తారు. మ్యాక్సిమం టాప్ 5లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు అంటేనే తెలివితేటలకు సంబంధించిన ప్లానెట్. సో అటువంటి తెలివితేటలకు సంబంధించిన ప్లానెట్ చతుర్థంలో ఉందంటే విద్యాభ్యాసం చాలా స్ట్రాంగ్గా, ఫౌండేషన్ బాగుంటుంది, మంచి మార్క్స్ సాధిస్తారు. వ్యాపారం చేసే తెలివితేటలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి అటువంటి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఏది ఎలా చేయాలి అనేటువంటిది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, బిజినెస్ తెలివితేటలు కావచ్చు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి డెవలప్ అవుతూ వస్తాయి. మ్యాథమెటిక్స్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది. బుధుడు అంటేనే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్, ఇటువంటి నాలెడ్జ్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సో ఇటువంటి బుధుడు చతుర్థంలో ఇద్దరు లగ్నాలకు ఉన్నాడు కాబట్టి మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, కంప్యూటర్స్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది, ధన సంపాదన విషయంలో ఆలోచన చాలా స్పష్టంగా ఉంటాయి. అంటే ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళు చాలా పెట్టుకుంటారు ఎయిమ్, ఈ 10th క్లాస్ అయిన తర్వాత ఇది చదవాలి, దీని తర్వాత ఈ కోర్స్ చదవాలి, ఈ కోర్స్ చదవాలి, ఇలాంటి ఉద్యోగాలు చేయాలి, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది, ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆ విధంగానే లైఫ్ లీడ్ చేసుకుంటారు ఇటువంటి వాళ్ళందరూ చతుర్థంలో కనుక బుధుడు ఉంటే. ఉద్యోగంలో ఒకటి అభివృద్ధి బాగుంటుంది, ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు ఉద్యోగంలో. కుటుంబ బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తిస్తారు, ఎందుకంటే చతుర్థం ద్వితీయాధిపతి అంటే ఏంటి, కుటుంబం కూడా వస్తుంది. సో కుటుంబంలో ఉన్నట్టు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కుటుంబంలో కూడా చాలా చలాకీగా ఉంటారు, బాగా మాట్లాడతారు. వీళ్ళ మాటలతోనే చాకచక్యం చేయగలరని చెప్పుకోవచ్చు బుధుడికి సంబంధించిన విషయాలకు వస్తే. ఇక నెక్స్ట్ కుజుడు ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటాయి. కుజుడు ద్వితీయాధిపతి ఏ లగ్నానికి అవుతాడు అని చూసుకుంటే మీన లగ్నానికి, తులా లగ్నానికి కుజుడు ద్వితీయాధిపతి అవుతాడు. ఇటువంటి ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నాడు, 4th హౌస్లో ఉన్నాడు. తులా లగ్నానికి కుజుడు ఉచ్చ పొందాడు, మీన లగ్నానికి కుజుడు బుధుడు ఇంట్లో ఉన్నాడు. అంతవరకు బాగుంది. తులా లగ్నం వారికి కుజుడు ఉచ్చ పొందాడు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఉచ్చ పొందిన గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది. కుజుడు చతుర్థంలో ఉచ్చ పొందాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, విద్యాభ్యాసంలో మంచి మార్కులు సాధిస్తారు, స్కూల్లో లీడర్స్ లాగా ఉంటారు. స్కూల్లో చూసారంటే క్లాస్ లీడర్స్, స్కూల్ లీడర్స్ అని ఉంటాయి, లేదా టాప్ ర్యాంకర్స్ అనేవి ఉంటూ ఉంటారు. అటువంటి కేటగిరీలో వీళ్ళందరూ ఉంటారు. తులా లగ్నానికి కుజుడు ఉచ్చ పొందితే చతుర్థంలో ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు ఉద్యోగంలో, ఎందుకంటే 7th ఆస్పెక్ట్ 10th హౌస్ని చూస్తాడు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే కుజుడు అంటే డామినేటింగ్ ప్లానెట్. సో చతుర్థంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ముందు కుటుంబంలో వీళ్ళు డామినేట్గా ఉంటారు, తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ఎవరి మీద, ముఖ్యంగా తల్లి మీద చాలా డామినేటింగ్గా ఉంటారు. నేను చెప్పిందే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి అనేటటువంటి తత్వం కలిగి ఉంటుంది కుజుడు కనుక చతుర్థంలో ఉంటే. కుజుడు చతుర్థంలో చతుర్థ దృష్టితో సప్తమాన్ని చూస్తాడు, అప్పుడు అది ఏంటవుతుంది, కలత్ర స్థానం అవుతుంది. సో భాగస్వామి మీద కూడా డామినేటింగ్గా ఉంటారు అని తెలుసుకోవాలి. కుటుంబంలోను మరియు భాగస్వామి దగ్గర కూడా డామినేటింగ్గా ఉంటారు. ఉద్యోగంలో కూడా డామినేటింగ్గా ఉండి నెంబర్ 1 అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కుటుంబంలో డామినేటింగ్గా ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. ఉద్యోగంలో డామినేటింగ్గా ఉంటే వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ముందుకు వెళ్తుంటారు, ప్రమోషన్స్ అన్ని వచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక చతుర్థంలో ఎవరున్నాడు, ద్వితీయాధిపతి ఉన్నాడు. సో కుటుంబం నుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది, భూములు కానీ ఆస్తులు కానీ భూమి రూపంలో, లేదా వ్యవసాయం సంబంధిత డబ్బులు రావడం కానీ ఎక్కువగా జరుగుతుంటాయి. 2nd and 4th రిలేషన్ ఏంటంటే కుటుంబం నుంచి వ్యవసాయ రూపంలో కానీ ఆస్తి రూపంలో కానీ భూమి రూపంలో కానీ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభాలు బాగా కలుగుతాయి, ఎందుకంటే 8th ఆస్పెక్ట్ 11th చూస్తుంది కాబట్టి ధనలాభాలు చాలా బాగుంటాయి. రియల్ ఎస్టేట్ విషయంలో కానీ వ్యవసాయంలో కానీ భూలాభాలు చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు కుజుడు ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే. నెక్స్ట్ వచ్చేసి గురుడు ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటాయి. గురుడు ద్వితీయాధిపతి ఎప్పుడెప్పుడు అవుతాడు, కుంభ లగ్నానికి అవుతాడు, వృశ్చిక లగ్నానికి అవుతాడు. సో వృశ్చిక లగ్నానికి ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చాను, కుంభ లగ్నానికి బ్లూ కలర్లో ఇచ్చాను. లగ్నంలో గురుడు కాదండి, ఇది రెడ్ కలర్లో ఉన్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. వృశ్చిక లగ్నానికి చతుర్థంలో గురుడు ఉన్నాడు ద్వితీయాధిపతి, కుంభ లగ్నానికి గురుడు ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ఇది ఓకే, బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంతైనా శుక్రుడి ఇంట్లో గురుడు చాలా నార్మల్గా ఉంటాడు, శని ఇంట్లో కూడా గురుడు చాలా నార్మల్గా ఉంటాడని చెప్పుకోవచ్చు. ధన సంపాదన పర్వాలేదు, బాగుంటుందని చెప్పుకోవచ్చు. భక్తి విశ్వాసాలు చాలా మెండుగా ఉంటాయి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, దేవాలయ సందర్శనలు ఇవి ఎక్కువగా ఇష్టంగా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే 8, 10, 12 హౌసెస్ని చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాడు 4th హౌస్లో ఉన్న గురుడు 7th ఆస్పెక్ట్తో 10th హౌస్ని, 5th ఆస్పెక్ట్తో 8th హౌస్ని, 9th ఆస్పెక్ట్తో 12th హౌస్ని చూస్తారు కాబట్టి భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయ సందర్శనలు చేస్తూ ఉంటారు. జ్యోతిష్యం పైన, వాస్తు పైన, ఇటువంటి అక్కల్ట్ సైన్సెస్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయుర్వేదం కావచ్చు, యోగా కావచ్చు, ఆయుర్వేదం కాదు ఎక్కువగా యోగా కిందకు వస్తుంది. యోగా, జ్యోతిష్యము, వాస్తు ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే మన సాంప్రదాయమైనటువంటి ఆ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. అజీర్ణ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. తిన్నది అరక్కపోవడం, లేదా ఫ్యాట్ ఎక్కువగా పేరుకోవడం, బరువు తొందరగా పెరగడం, ఒబెసిటీ అనేటటువంటిది రావడము, అధిక బరువు సమస్యలు రావడం, ఇటువంటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు గురుడు ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే. అదే కనుక శని ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే, శని ద్వితీయాధిపతి ఏ లగ్నానికి అవుతాడని చూసుకుంటే ధనుర్ లగ్నానికి శని ద్వితీయాధిపతి అవుతాడు, మరియు మకర లగ్నానికి కూడా శని ద్వితీయాధిపతి అవుతాడు. ఇటువంటి శని చతుర్థంలో ఉన్నాడు. ధనుర్ లగ్నానికి శని ద్వితీయాధిపతి
మీనంలో ఉన్నాడు. మకర లగ్నం శని ద్వితీయాధిపతి మేషంలో నీచ పట్టాడు. నీచ పట్టిన శని ఎప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడు, నీచ భంగం జరగకపోతే. సో చతుర్థంలో ఉండే గ్రహాలు శని ఎస్పెషల్లీ నీచబడితే విద్యాభ్యాసం సరిగ్గా ఉండదు, మంచి మార్కులు తెచ్చుకోలేకపోతారు, తల్లితో రిలేషన్స్లో ఇబ్బందిగా ఉంటుంది, లేదా తల్లికి అనారోగ్య సమస్యలు ఉండడం, లేదా చిన్నప్పుడే హాస్టల్లో ఉండడం, ఇటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటే శని నీచబడితే. ఇక్కడ అంటే హాస్టల్లో ఉండి చదువుకోవడం, కుటుంబానికి దూరంగా ఉండడము, లేదా మంచి మార్క్స్ రాకపోవడం, తల్లిదండ్రుల చేతులు ఎక్కువగా దెబ్బలు తినడము, ఇటువంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటే శని నీచబట్టి చతుర్థంలో ఉంటాయి. అంటే మంచి మార్కులు రావు, ఎంత కష్టపడ్డా కూడా మార్కులు సరిగ్గా రావు. అదే శని నీచ భంగం జరిగితే అత్యద్భుతంగా ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి, మళ్ళీ టాప్ ర్యాంక్లో ఉంటారు, కుదురు కుచ్చలు అలా ఉన్నాయి, అంటే అంత మంచి ఫలితాలు వస్తాయి శని నీచ భంగం జరిగితే. కానీ నీచ పట్టాడు కాబట్టి మార్క్స్ విషయంలో చతుర్థంలో కాబట్టి చాలా తక్కువ మార్కులు రావడం, తల్లిదండ్రులతో ఎక్కువగా తిట్లు దెబ్బలు తినడము, హాస్టల్లో ఉండడము, ఇంటికి దూరంగా ఉండడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో చాలా బద్ధకంగా ఉంటారు. ఎందుకంటే చతుర్థంలో ఉండే శని తృతీయ దృష్టితో 6th హౌస్ని, సప్తమ దృష్టితో 10th హౌస్ని, దశమ దృష్టితో లగ్నాన్ని చూస్తుంది. కాబట్టి లగ్నాన్ని చూస్తున్న శని ఎప్పుడైనా బద్ధకాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ పని మెల్లిగా చేయొచ్చులే, రేపు చేసుకోవచ్చులే, కాసేపు ఆగి చేయొచ్చులే, ఇటువంటి బద్ధకాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని లగ్నాన్ని కనుక చూస్తే. కుటుంబంలో కూడా ఎక్కువగా కలవరు, ఎక్కువగా మాట్లాడరు, చాలా రిజర్వ్గా ఉంటారు. ఎవరు కుటుంబంతో నలుగురు ఉన్నారు, సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు, కుటుంబంలో ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక బంధువు కావచ్చు, రిలేటివ్ కావచ్చు, ఎవరైనా వచ్చాడు, లేచి ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, కలవడానికి ఇష్టపడుతూ ఉండరు. అంటే వాళ్ళ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు చాలు అన్నట్టుగా ఉంటారు. 10 మందితో కలిసే సోషల్ కల్చర్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే శని నీచ భంగం జరిగితే మాత్రం బాగుంటుంది. నార్మల్గా శని సోషల్ కల్చర్నే చాలా తక్కువ, 10 మందితో కలవడు. తన తన ఏదో తను చూసుకుందాం, తన పని ఏదో తను చూసుకుందాం, తన ఫ్యామిలీ తను చాలు అన్నట్టుగా ఉంటారు తప్ప సోషల్గా వెళ్ళరు. ఉద్యోగంలో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది శని చతుర్థంలో ఉండి దశమాన్ని చూస్తుంటే, లేదా 6th హౌస్ కూడా చూస్తున్నాడు కాబట్టి దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఉద్యోగంలో విషయంలో విదేశాలకు వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ దీన్ని బట్టి చెప్పడం అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి కూడా కొంత నిదానంగా ఉంటుంది, దూసుకెళ్లరు, ఒక్కొక్క అడుగు వెళ్తారు. 10 మంది కలిసి ఉద్యోగంలో చేరారు, ఒకే రోజు ఒకే ఉద్యోగంలో, దాంట్లో మిగతా 6-7 మంది దూసుకెళ్తుంటే ఒక 2-3 స్లోగా వెళ్తుంటారు. అటువంటి వాళ్ళకి శని ఇంపాక్ట్ ఉందని చెప్పుకోవచ్చు. వాహన విషయంలో కూడా చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా స్పీడ్గా వెళ్ళరు, చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు, కంగారు పడుతుంటారు వాహనాల డ్రైవింగ్ విషయంలో కూడా వీళ్ళందరూ. తల్లికి కూడా నీచ పట్టారు కాబట్టి ఇక్కడ అనారోగ్య సమస్యలు రావడం, తల్లితో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు ద్వితీయాధిపతి చతుర్థంలో ఎప్పుడు ఉంటాడు? మిథున లగ్నానికి, మిథునం కర్కాటకం కదా. సో మిథున లగ్నానికి చంద్రుడు ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నాడు? కన్యా రాశిలో ఉన్నాడు. చాలా కంఫర్ట్గా ఉంటాడు. బుధుడి ఇంట్లో చంద్రుడు చాలా బాగుంటాడు, ఎందుకంటే కొడుకిల్లు కదా, చాలా హాయిగా ఉంటాడు, చాలా ఇష్టంగా ఉంటాడు, మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. తల్లితో అటాచ్మెంట్ చాలా బాగుంటుంది. ఉద్యోగం మాతృభూమిలో చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యతగా ఉంటారు. ఎక్కువగా స్వీట్లని, పాలని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పాలతో చేసే పదార్థాలు కానీ, స్వీట్లు కానీ ఇష్టంగా తింటూ ఉంటారు వీళ్ళు. విద్యాభ్యాసంలో కూడా బాగానే చదువుతారని చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు అని చిన్న ఫలితాల్లో మార్పులు ఉంటాయి. కానీ కొంతవరకు చంద్రుడు ఎప్పుడు కన్యా రాశిలో చాలా బాగుంటాడని చెప్పుకోవచ్చు. విద్యాభ్యాసంలో సైన్స్ బాగా చదువుతారు, ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 బాగా చదువుతారని చెప్పుకోవచ్చు. చంద్రుడు కనుక 4th హౌస్లో ఉంటాయి. ఇటువంటి వాళ్ళు బయాలజీ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటారు. మ్యాథమెటిక్స్ కంఫర్ట్గానే చదువుతారు, కానీ ఎక్కువగా ఇష్టం సైన్స్ మీద ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రవి ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటాయి. రవి ద్వితీయాధిపతి ఎప్పుడు అవుతాడు? కర్కాటక లగ్నానికి అవుతాడు. అటువంటి రవి ఎక్కడ ఉన్నాడు? తులారాశి నీచ పెట్టాడు. నీచ భంగం జరిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇచ్చే ఫలితాలకు ఆపోజిట్లో ఉంటాయి. నీచం జరగకపోతే మాత్రం, నీచ భంగం జరగకపోతే రవి నీచ పట్టినప్పుడు విద్యాభ్యాసం సరిగ్గా ఉండదు, చదివింది టక్కన మైండ్లోకి ఎక్కదు, విద్యాభ్యాసంలో ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగంలో ఎప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు, ముందుకు దూసుకెళ్ళలేకపోతారు. రవి అంటేనే ఉద్యోగంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్లానెట్. అటువంటి రవి ఇక్కడ చతుర్థంలో నీచ పట్టాడంటే విద్యాభ్యాసం సరిగ్గా ఉండదు, ఉద్యోగం సరిగ్గా ఉండదు, తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటాడు, సరిగ్గా మాట్లాడలేరు, కుటుంబంతో కూడా మాట్లాడలేరు, కుటుంబంతో ఎప్పుడు ఇబ్బందులు, తల్లితో పడకపోవట, తండ్రితో పడకపోవట, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇటువంటివన్నీ ఎక్కువగా కలుగుతాయి. అదే నీచ భంగం జరిగితే ఆపోజిట్ రిజల్ట్స్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాము మనం లెసను? ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. సో అన్ని గ్రహాలకి చూసాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అంశం ద్వితీయాధిపతి పంచమంలో ఉంటే ఏం జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్‌తో ఉన్నారో వారందరికీ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్‌లో ఆస్ట్రాలజీ లెసన్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేలిస్ట్‌లోకి వెళ్తే అన్ని లెసన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.